ఏమైందమ్మా? బంగారి, నువ్వు అమ్మని చూసుకో. బంగారి, నువ్వు ఝాన్సీ అమ్మని చూసుకో. అమ్మని నేను తీసుకుని వెళతాను. అయ్యో రండి, రండమ్మా, రండి. ఝాన్సీ అమ్మా, ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా, రవి సార్. ఝాన్సీ అమ్మా, కళ్ళు తెరవండి. జాను 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 రవి, జాను, రవి, నాకేం కాలేదు జాను, నేనున్నాను కదా. నీకు కూడా ఏం కాదు. కాలేదు కదా? నీకేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. వెళ్దాం పద, పద, జాగ్రత్త. మెల్లగా. అత్తయ్య, అత్తయ్య ఏమైంది అత్తయ్య? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు రవి, జాను. ఏంట్రా ఇదంతా? ఏమైంది? సరే నాన్న, ఎందుకు ఇక్కడికి వచ్చావు అసలు? శామ్కి ఏదో ఆపదని ఎవరో నన్ను ఇక్కడ తీసుకుని వచ్చారు. నాకా? నాకే ఇబ్బంది లేదు. నిజంగానా? నాకు అలా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారే. బంగారి, ఝాన్సీ అమ్మా, ఏడోకమ్మా. నువ్వు నాతో ఉన్నంత వరకు నాకు ఏ ఆపద రాదు తల్లి. ఎవరు ఝాన్సీ అమ్మ వాళ్ళు? వాళ్ళెందుకు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు? తెలీదు బంగారి. మనం అంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా. మనం క్రమంగా ఇంత స్థాయికి ఎదిగిపోతున్నప్పుడు ఎవరో ఒకరికి కన్ను కొడుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బంగారి, నేను స్పృహలో లేనప్పుడు ఎవరో నన్ను కాపాడారు. ఆవిడ 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 ఎక్కడా? ఎవరు? అదేంటంటే ఝాన్సీ అమ్మ, ఆవిడ అదేంటంటే బంగారి, నాకు స్పృహలో వచ్చిన తర్వాత కాస్త చూడలేకపోయాను ఆవిడ్ని. ఒకడు నన్ను కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు అప్పుడు 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 సడన్ గా ఒక చెయ్యి ఆ కత్తిని పట్టుకుంది. నాకు ముఖం సరిగ్గా కనబడలేదు. కానీ కానీ అది ఎవరు బంగారి? ఎవరు ఆవిడ? నాకు ఆవిడెవరో తెలియదు ఝాన్సీ అమ్మా. అవునమ్మా, నేను ఆవిడ్ని ముందెప్పుడు చూసిందే లేదు. అయ్యో, ఎవరు ఆవిడ? ఏదో ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళతారని మిమ్మల్ని ఇక్కడ పిలిపించాం. కానీ జాతర రోజు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. మమ్మల్ని క్షమించండి అమ్మా. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, తప్పు నాది. నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. నాకు ఒక విషయంలో సాయం చేస్తారా? చెప్పండమ్మా. చేతికి అది చేతికి కత్తి కోసుకున్నట్టు గాయంతో ఈ గుళ్ళో ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూడండి. ఆవిడే నన్ను కాపాడారు. ఆవిడ్ని ఎలాగైనా కనిపెట్టి నా దగ్గరికి తీసుకురండి. ఆవిడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తప్పకుండా అమ్మా. అత్తయ్య, కొద్దిసేపు మా ఎవరికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎవరికి ఏం చేయాలో కూడా తోచనే లేదు. మీరు కంగారు పడకండి. దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వెతికి పట్టుకుని వచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. మీరెందుకు అత్తయ్య ఈ పక్కకొచ్చారు? మీకేమైనా అయితే మేమేమైపోవాలి?
ఏమండి మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఏది జరగడం లేదేంటండి? ఇదంతా ఆ బంగారి వల్లే. ఈ ఝాన్సీ ఆస్తంతా ఆ బంగారి ఉన్నంత వరకు అంత తేలిగ్గా అయితే లాక్కోలేము. ముందు దాని సంగతి చూడాలి. మనం ఊరికి వెళ్ళగానే దాని సంగతి చూస్తాం. అసలు ఝాన్సీ అమ్మని చంపడానికి వచ్చింది ఎవరు? ఝాన్సీ అమ్మని ఎందుకు చంపాలి? ఏం చేశారని చంపాలి? మంచి చేరడానికి ముందు చిన్న చెడు జరిగినట్టు ఇదంతా జరిగిందనుకోండి, ఎంతైనా అమ్మవారు మీ వైపునే ఉంది ఝాన్సీ అమ్మ. ఆవిడే ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరమ్మా. సంతోషంగా వెళ్ళిరండి అమ్మా. సరేనండి బంగారి, చాలమ్మా, ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే ఝాన్సీ అమ్మ. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరికి ఏం కాలేదు కాబట్టి పదండి. సరిపోయింది. అందరం ముందు ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం. సరేనా? జాగ్రత్త అమ్మా. జాగ్రత్త జాన్. నెమ్మది. నెమ్మది. చూసుకో చూసుకో. ఆ. అమ్మా, అమ్మా తీసుకో అమ్మా. నాకేం వద్దు బంగారి. ఏమ్మా? మనసుకి చాలా కష్టంగా ఉంది. ఏంటమ్మా, పాతవన్నీ గుర్తొచ్చాయా? అవును బంగారి, 25 క్రితం మా అమ్మ ఈ ఊర్లో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఎన్నో అవమానాల్ని సహించింది. ఈ ఊరు గుడికి మమ్మల్ని అందరినీ తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. మా అమ్మ సాధించిన విజయాలు చూసి ఊరి వాళ్ళందరూ మా అమ్మకి అగ్రతాంబూలం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రే రవి, అత్త నిన్ను ఎంతసేపు ఎత్తుకునే ఉండాలా? అత్తకి నడుము నొప్పి రాదా? నువ్వు కిందకి దిగు. అన్నా, నాకు నడుము నొప్పేం కాదు, నువ్వేం కంగారు పడుకో. నా మేనళ్ళని నేను ఎత్తుకుంటే కదా నాకు సంతోషం. మీ నాన్న మా అమ్మ దగ్గర సెక్రటరీగా ఉండేవారు. మా అన్న జయరామ్కి క్లోజ్ ఫ్రెండ్. అమ్మ కూడా సొంత కొడుకు అన్నట్టే చూసుకుంటూ వచ్చేది. అప్పుడే మీ నాన్న నేను ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. అది మెల్లగా ప్రేమగా మారింది. కానీ అమ్మ అదే గుళ్ళో నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తున్నట్టు అందరి ముందు చెప్పేసింది. ఈయనే నాకు కాబోయే అల్లుడు. అప్పుడే నేను చచ్చిపోదాం అనుకున్నాను. జయ, నువ్వు చచ్చిపోదామని నిర్ణయించుకున్నావా? మరి నేను బతికి మాత్రం ఏం సాధిస్తాను? అదేదో ఇద్దరం కలిసి చచ్చిపోదా? అమ్మా జయ, ఏంట్రా ఇది? ఏంట్రా ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు? రా కిందకి దిగు. దిగమ్మా కిందకి దిగు. అన్నా, నన్ను క్షమించన్నా. మమ్మల్ని ఇంకేం చేయమంటావు? ఝాన్సీ అమ్మ నిర్ణయించేసుకుంది. ఆవిడ నిర్ణయం ఎవరైనా మార్చగలరా? జయ కూడా మనసు మార్చుకునేట్టు కనబడడం లేదు. ఒక్క నిమిషం, నాతో రండి. రత్నం, ఇది అమ్మవారి మెడలో తాళి, ఇది మా చెల్లి మెడలో కట్టు.